ఒక గ్రామంలో కరువు రానున్న సూచనలు కలిగాయి. ఆ గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి ధాన్యం చౌకగా దొరికే దూర ప్రాంతానికి బయలుదేరాడు. అతని వెంట చెప్పులు కుట్టేవాడు తోళ్లు కొనుక్కోరాడానికి తాను కూడా బయలుదేరాడు. దారిలో ఒక ముని వారికి ఆతిథ్యమిచ్చి వర్తకుడికి హెచ్చు మర్యాద చేశాడు. వాళ్లు తమకు కావలసిన ధాన్యము తోళ్లు కొనుక్కుని గ్రామానికి తిరిగి వచ్చేటప్పుడు ఆ ముని వారికి ఆతిథ్యమిచ్చి ఈసారి చెప్పులు కుట్టేవాడికి హెచ్చుగా మర్యాద చేశాడు. ఆయన అలా చేయటానికి కారణమేమిటని వారిద్దరూ మునిని అడిగారు. వర్తకుడా, నువ్వు వెళ్లేటప్పుడు వెళ్లే చోట చక్కగా పంటలు పండి సుభిక్షంగా ఉండాలని, ధాన్యం పుష్కలంగా ఉండాలని కోరుకున్నావు. ఈ చెప్పులు కుట్టేవాడు అక్కడ కరువు వచ్చి ఉండాలని, గొడ్లు అధిక సంఖ్యలో చచ్చి ఉండాలని కోరుకున్నాడు. అందుచేత నీకు ఎక్కువ మర్యాద చేశాను. తిరిగి వచ్చేటప్పుడు మీ గ్రామంలో కరువు వచ్చి ఉండాలని, ధాన్యానికి మంచి గిరాకీ రావాలని కోరావు. చెప్పులు కుట్టేవాడు గ్రామంలో సుభిక్షంగా ఉండి అందరి వద్ద పుష్కలంగా డబ్బులుండాలని కోరుకున్నాడు. అందుచేత అతడికి ఎక్కువ మర్యాద చూపాను అన్నాడు ముని.